హాయ్ అందరికీ, ఈరోజు నేను ఆలు బజ్జీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కారం పొడి వేసుకోవాలి 2 స్పూన్స్, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఎల్లిపాయ జీలకర్ర మెత్తగా దంచుకున్నాను నేను. ఇవన్నీ కలుపుకోవాలి కలిసే వరకు. ఇప్పుడైతే వాటర్ పోసుకొని కొన్ని పోసుకొని కలుపుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం మనం తినే సోడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కలుపుకోవాలి, ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు. ఒకటే ఆలుగడ్డ తీసుకున్నాను నేను, పెద్ద సైజుది. నీట్గా పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా పీసులు కట్ చేసుకోవాలి. ఒక ఆలుగడ్డనే చూడండి ఇన్నిగానం పీసెస్ అయినాయి. ఇప్పుడైతే నేను మూకుడు పెట్టుకున్న, గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే మనం కలిపించుకున్న శనగపిండిలో ఆలుని ఇలా అనుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. పల్చగా కలుపుకుంటే ఏంటి అని అంటే దీనికి పట్టుకోదు అన్నట్టు, ఆలుగడ్డకు అంటాలి కదా, అందుకోసమని ఇలా అనుకొని ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైనాకనే వేసుకోండి, లేకపోతే గట్టిగా ఉంటాయి. ఇప్పుడైతే రివర్స్ వేసుకుంటున్నా, చూడండి ఎంత మంచిగా వంగినాయి. ఇప్పుడైతే కాళ్ళని తీసేసుకుంటున్నా నేను. ఇప్పుడైతే ఆలు బజ్జీ రెడీ అయింది, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నదో.